థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రజెన్స్ లార్డ్. దేవాని సన్నిధిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మధ్యాహ్న కాలంలో మాతో యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా బిడ్డలు ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారో వారితోనూ మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మార్కు సువార్త 1వ అధ్యాయము. మార్కు సువార్త 1వ అధ్యాయము 30వ వచనం, 29వ వచనం నుంచి చదువుదాం. వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోను యోహానుతోను సీమోను అంద్రెయ అను వారింటి ప్రవేశించి సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమె లేవనెత్తెను. అంత జ్వరము ఆమెను వదిలేను కనుక ఆమె వారికి ఉపచారం చేయసాగెను. సాయంకాలం ప్రతినూకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగము చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యమును మాట్లాడనీయలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు సంచారం చేసినప్పుడు శరీరధారిగా 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్యలో ఆయన వాక్యాన్ని, సత్యాన్ని ఎంతైతే బోధించాడో అంతకంతకు ఆయన కార్యాలు జరిగించాడు. అనేకమైన సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు ఆయన చేస్తూ ఉన్నాడు. 21వ వచనంలో అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోకి పోయి బోధించెను. ఆయన శాస్త్రములే గాక అధికారం గల వాని వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమయం వారు సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషులు ఒకడు ఉండెను. వాడు నజరేయుడగు యేసు, మాతో నీకేమి? మమ్మల్ని నశింపజేయడానికి వచ్చిదివా? నీవెవడివో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసెను. అందుకు యేసు ఊరుకొండుము, వారిని విడిచిపోమ్మని దాన్ని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వారిని విరలాడించి పెద్ద కేక వేసి వారిని విడిచిపోయెను. అయితే దేవుని సంగమా, ఈ అపవిత్రమైనటువంటి ఆత్మలు ఎక్కడ, ఎవరి దగ్గర ఉన్నాయి అంటే సమాజ మందిరంలోనికి పోయి బోధించెను. సమాజ మందిరంలో ఆయన వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు సమాజ మందిరంలో ఉన్న ఒక మనుషుడిలో ఉన్నాయి. సమాజ మందిరంలో ఒక మనుషుల్లో ఉన్నాయి. ఆయన బోధించడము అయిన తర్వాత ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉండెను. ఎక్కడ? సమాజ మందిరములో. 18 సంవత్సరాల నుండి దయ్యము పట్టి ఆమె నడుము వంగిపోయింది. ఆమె ఎక్కడుంది? సమాజ మందిరంలో ఉంది. సమాజ మందిరాల్లోకి దయ్యాలు రావా? వస్తాయి. సమాజ మందిరంలోనికి అపవిత్రాత్మలు రావా? చీకటి శక్తులు రావా? వస్తాయి. ఇక్కడ సమాజ మందిరంలో ఉన్నవారికే ఒకచోట 18 సంవత్సరాలుగా ఈమె అబ్రహాము కుమార్తెయే, కానీ 18 సంవత్సరాల నుండి అపవిత్రాత్మ చేత ఏమైంది? బంధింపబడింది, పీడింపబడుతుంది. ఇక్కడ సమాజ మందిరంలోనే, వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు ఒకడుండెను. వాడు నజరేయుడవగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపజేయుటకు వచ్చితివా?
నీవెవడివో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేశాను. అందుకు యేసు ఊరకుండమని వాణ్ణి విడిచిపొమ్మని దానిని గద్దింపగా అది అపవిత్ర ఆత్మ వానిని విలువిలాడించి పెద్ద కేక వేసి వానిని విడిచిపోయిన. అందరూ విస్మయం పొందిరి. ఏమవుతున్నారంట? ఆశ్చర్యపడుతున్నారంట. ఏంటిది? ఈయన బోధ చూస్తే అధికారంతో చెప్తున్నాడు, ఇంతే అంటున్నాడు, ఇలాగే అంటున్నాడు, అధికారంతో బోధిస్తున్నాడు. అంత మాత్రమే కాక దయ్యాలు ఈయన మాటకు లోపడుతున్నాయి. ఏమిటి? ఏం జరుగుతుంది ఇక్కడ? అందరూ విస్మయం. ఇదేమిటో ఈ క్రొత్త బోధగా ఉన్నదే, ఇది క్రొత్త బోధగా ఉన్నది. ఈయన అధికారముతో అపవిత్ర ఆత్మలకు ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. వెంటనే ఆయనను గురించిన సమాచారము త్వరలో గలీలియా ప్రాంతమందంతటా వ్యాపించెను. వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబు యోహానుతోనూ సీమోను ఆంద్రేయ అను వారి ఇంటి ప్రవేశించిరి. సీమోను అత్త అయితే యేసయ్య సమాజ మందిరంలో వాక్య పరిచర్య చేశాడు, సువార్త ప్రకటించాడు, దేవుని రాజ్యంలో గురించిన సువార్త ప్రకటించాడు. అయితే అక్కడ అపవిత్రాత్మ చేత పీడింపబడుతున్న వాడిని స్వస్థపరిచాడు, అపవిత్రాత్మను వెళ్ళగొట్టాడు. ఆ కార్యమంతా అయిన తర్వాత ఆ కార్యక్రమం ముగించుకొని ఎక్కడికి వెళ్తున్నాడు? సీమోను ఇంటికి వెళ్తున్నాడు. సీమోను ఇంటికి వెళ్ళినప్పుడు సీమోను ఇంట్లో సీమోను అత్త జ్వరంతో ఉంది. ఆ విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారితో చెప్పారు. వెంటనే వారు ఆమెను గురించి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరికి వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదిలెను గనక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. జ్వరాన్ని వెళ్ళమని చెప్పలేదు, గద్దించలేదు, అక్కడ ఏం జరగల. ఆమెను ముట్టి స్వస్థపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే యేసుక్రీస్తు ప్రభువు తన కార్యాలన్నీ జరిగించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు తన కార్యాలన్నీ జరిగించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సమాజ మందిరంలోకి వచ్చాడు, దేవుని రాజ్యంలో గురించిన సువార్త ప్రకటిస్తున్నాడు అధికారంతో. అక్కడ అపవిత్ర ఆత్మ చేత బంధింపబడినవాడు, పీడింపబడినవాడు, వాడిని అడగక మునిపే వాడిని స్వస్థపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు వాటంతట అపవిత్ర ఆత్మలు బయటకు వచ్చి మాట్లాడుతున్నాయి. ఇక్కడ అదే జరిగింది. యేసు, మాతో నీకేం పని? మాకు తెలుసు నువ్వు దేవుని పరిశుద్ధుడవు, మమ్మల్ని ఇప్పుడే బాధిస్తావా? ఎలా వీటికి తెలుసంటే ఆయన ఎవరో, ఎచ్చటివాడో, ఏ అధికారము గలవాడో దురాత్మలకు తెలుసు. అక్కడ ఉన్నటువంటి దురాత్మలన్నీ కూడా ఒక దినాన ఆయనను ఆరాధించినవే, ఆయనను కీర్తించినవే, ఆయనను స్తుతించినవే. పడిపోయినటువంటి దూతలలో కొన్నే కదా ఇవి. అపవిత్రమైనటువంటి దూతలే కదా కొన్నివి. ఆ దూతలకు ఈయన తెలుసు. అయితే దేవుని సంగమా, ఆయన ఎలాగున్నాడో తెలుసా? అక్కడ మహా గొప్పగా అలంకరింపబడ్డాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఎలాగా? చాలా గొప్పగా, ఉన్నతమైన సింహాసనము, ఉన్నతమైన అలంకరణ. అందుకే అపవాది అయిన సాతాను ఎంతో గొప్పగా అలంకరించబడ్డాడు. ఆ అలంకరించబడిన తర్వాత ఆ లూసిఫర్కి ఏమనిపించిందంటే, నేను క్రీస్తుతో ఏ విషయంలో తక్కువ వాడను. నా మాట మీకు అర్థమవుతుందా? నేను క్రీస్తుతో ఏ విషయంలో తక్కువ వాడను, నేను దేవునితో మహోన్నతునికి సమానునిగా చేసుకునేది, నేను ఇంకా పైగా సింహాసనమును వేసుకునేది. అంటే వాడి అలంకారం, వాడి అందం అలా మారింది. అక్కడ దేవుడి ముఖకాంతి వల్ల
అలా 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 లూసిఫర్ అందంగా రత్నముల చేత, వజ్రముల చేత, మాణిక్యం, అది అసలు ఎన్ని ఆ రాళ్ళు, ఆ వర్ణన ఎంత బాగుంటుందో అక్కడ. హెజ్కేలు గ్రంథంలో, దానియేలు గ్రంథంలో అసలు ఎలాంటి వాడివి, ఎలా ఉన్నవాడివి, ఎలా అలంకరింపబడిన వాడివి, ఎలాగా మెరుపు చుక్క వలె మెరిచిన వాడివి, ఎలా పడిపోతివి అంటే ఎంతో అలంకరణ, ఎంతో గొప్పతనం. నిజం చెప్పనా మీకు, కొందరికి నాకు తెలిసిన ఒక మనుషులు ఉండేవాడు. మేము ఒక అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం. అక్కడ ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన ఎప్పుడు నార్మల్ బట్టలు వేసుకునేవాడు, నార్మల్గా సాధారణమైన బట్టలు వేసుకునేవాడు. ఎప్పుడైనా ఒకసారి మంచి తెల్ల చొక్కా ధరించేవాడు, మంచి కాటన్ షర్ట్ వేసేవాడు. ఇక కొత్తగా ఆ షర్ట్ వేసినప్పుడు మాత్రం మామూలుగా తిరిగేవాడు కాదు. ఇంక అక్కడి నుంచి ఇక్కడ, ఇక్కడి నుంచి అక్కడ, ముందు ఆ హడావిడి, ఆ తిరిగేటప్పుడు ఆ చేతులు పెట్టుకునే విధానం కూడా మారిపోయేది. నేను చూసి నవ్వుకునేవాడిని. అంటే ఆయనకు అది చాలా గొప్పగా ఉంది, అతిశయంగా ఉంది. నార్మల్ డ్రెస్ లాగా రోజు వేసుకునేది కాదు ఇది. చూసావా, నేను కూడా ఇలాంటి బట్టలు వేసుకుంటాను అన్నట్టుగా, ఎవరెవరికో చూపించినట్టు, ఎవరికో చెప్తున్నట్టు, ఎవరి ముందో షో చేస్తున్నట్టు అలా తిరిగేవాడు. అంటే కొందరి మనసు, కొందరి స్వభావం బాగులేనప్పుడు, వారి మనసు, వారి స్వభావము, వారి గుణము బాగుగా లేనప్పుడు వాళ్ళు ఎలాగంటే కొంచెం కలిగితే ఎక్కువ గర్వపడిపోతారు. కొంచెం కలిగితే గర్వపడిపోతారు. వీడి మనసు బాగులేదు, ఇక్కడ వీడి హృదయం బాగలేదు, చెడ్డ తలంపులతో, చెడ్డ ఆలోచనలతో వాడు నింపబడుతున్నాడు. అందుకే వాడు అసలు వాడి వజ్రాలను, వాడి వైడూర్యాలను, వాడికి అలంకరింపబడిన రత్నాలను అవన్నీ చూసుకొని మురుస్తున్నాడు. నిజంగా దేవుని బిడ్డలారా గమనించండి. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, అలంకరణ మంచిది కాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రమాదకరం. దేవుని సంగమా గుర్తుపెట్టుకోండి మీరు, అలంకరణ ప్రమాదకరం. ఎంత వీలైతే అంత తక్కువ అలంకరించుకోవాలి. చాలా సాధారణమైన బట్టలు వేసుకోవాలి. వెరీ కాస్ట్లీ అని అంటాం చూసారా, అది వద్దు మనకు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. అంత కాస్ట్లీ వద్దు. బైబిల్ కూడా ఏమని చెప్తుందంటే, తగుమాత్రపు వస్త్రములు, తగుమాత్రపు వస్త్రములు, తగుమాత్రపు అలంకరణ, జడలు అల్లుకొనుటయు కదా, విలువైన వస్త్రాలు, ఖరీదైన వస్త్రాలు. కొందరికి పిచ్చి ఉంటుందండి. మీకు మాట చెప్పనా, మీరు ఎంతవరకు విశ్వసిస్తారో దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మందిలో కొన్ని రకాలైనటువంటి దయ్యాలు వాళ్ళలో చోటు చేసుకుంటూ ఉంటాయి. ఎస్, నిజం, ఇది వాస్తవం. మీరు నమ్మండి. కొన్ని చోట్ల నిధులున్న చోట పాములు ఉంటాయి అంటారు. ఈ మాట విన్నారా ఎక్కడైనా? నిధులున్నాయి, బంగారు నిధి ఉంది అంటే అక్కడ పాములు ఉంటాయి అంటారు. ఎవరైతే వాటి మీద ఆశపడతారో ఆ దయ్యాలు వాళ్ళని హత్తుకుంటాయి. నా మాట మీకు అర్థమవుతుందా? అందుకే ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఏమన్నాడు, నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడ ఉండును. అంటే నగలు, 7 వారాల నగలు, 6 వారాల నగలు, అసలు ఎన్నెన్ని నగలు, ఖరీదైన వస్త్రాలు, ఇవన్నీ ఏంటో తెలుసా, చాలా క్లియర్ దయ్యాలని
పిలవకుండా పిలిచే అలంకరణలు ఇవన్నీ. ఎప్పుడైతే వాడు అలంకరణను వాడు చూసుకుని మొరవడం ప్రారంభించాడో వాడి లోపల హెచ్చింపు ప్రారంభమైంది. లూసిఫర్లో నాకేం తక్కువ, యేసుక్రీస్తు ప్రభువుతో నేను ఏ విధంగా తక్కువ ఉన్నాను? నేను అందంలోనా, అలంకారంలోనా, వెనకున్న సైన్యంలోనా నేను ఎక్కడ తక్కువ ఉన్నాను? నేను ఎప్పుడైతే వాడి అలంకారణను, వాడికున్నటువంటి ఘనతను, వాడికున్నటువంటి గొప్పతనాన్ని వాడు చూసుకోవడం మొదలుపెట్టాడో వాడు పాపపు తలంపులతో నింపబడ్డాడు, అపవిత్రమైన తలంపులతో నింపబడ్డాడు, అపవిత్రమైన ఆలోచనలతో నింపబడ్డాడు. ఎప్పుడైతే వాటితో నింపబడ్డాడో, ఆలోచన మొదలుపెట్టాడో ప్రభు వాడిని త్రోసివేశాడు అక్కడి నుంచి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే జాగ్రత్తగా గమనించండి, నేను ఒక్క మాటలో మీ హృదయాలు కదిలించబడతాయి. ఏంటో తెలుసా? ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్న యేసయ్య నీ కొరకు నా కొరకు ఏమయ్యాడు? దీనుడయ్యాడు. ఆమేన్. దీనుడయ్యాడు, రిక్తుడిగా మారాడు. నువ్వు నేను హెచ్చించుకోవాలా తగ్గించుకోవాలా? హెచ్చించుకోవాలా తగ్గించుకోవాలా? కొందరు బోధకులు దురద చెవులు గల విశ్వాసుల వలె దురద మనస్సు గల, దురద హృదయం గల బోధకులు ఉంటారు. ఏమంటారో తెలుసా? మన దేవుడు ఎవరు? రాజు. మన తండ్రి ఎవరు? రాజు. మనం ఎలా ఉండాలా? రాజు బిడ్డల్లాగా ఉండాలి. ఎవరి? దరిద్రుడా, పాపిష్ఠుడా, దుర్బుద్ధి గలవాడా, దుర్బోధ చేసేవాడా, ఆయన రాజే. ఇక్కడికి వచ్చి కూడా రాజనే చెప్పాడు, కానీ కిరీటం పెట్టుకున్నాడా? కిరీటం విడిచిపెట్టి వచ్చాడు. పాపిష్టి ముఖముడా, ఏ బోధ చేస్తున్నావు సంఘానికి? ఆయన రాజు కదా, మనం ఎలా ఉండాలా? ఖరీదైన సూట్లు ధరించాలి. ఆయన సూట్లు ధరించలేడు రా దుర్బోధకుడా. ఆయన సూట్లు ధరించలేదు. ఆయన ఖరీదైన సూట్లు ధరించలా, ఖరీదైన బట్టలు ధరించలా, మొల్ల కిరీటము ధరించాడు ఆయన. ఆయన గుణములకు వారసుడవు నువ్వు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలను తీసుకొని వచ్చాడు. ఎందుకంటే ఆయన గుణాతిశయములను చెప్పండి ప్రచురించడానికి. ఆమేన్. ఆయన గుణం ఏంటి? దీనత్వం. ఆయన గుణం ఏంటి? తగ్గింపు. ఆయన స్వభావం ఏంటి? యథార్థత, దీన మనస్సు, తగ్గింపు, క్షమాహృదయం, ప్రేమ హృదయం, ప్రేమ, క్షమాపణ, దీనత్వం, తగ్గింపు, జాలిగల హృదయం, కనికరం గల హృదయం. దీనికి కదా నువ్వు వారసుడివి, దీనికి కదా నువ్వు వారసురాలివి. ఆయన రాజులకు రాజు. ఎట్లుండాలి మన బట్టలు? అట్లా ఉండాలి. ఆయన రాజులకు రాజే. ఆయన ఎక్కడ మహిమతో ఉన్నాడో తెలుసా? పరలోకంలో. కానీ ఆ మహిమను విడిచిపెట్టి వచ్చాడు నీ కొరకు నా కొరకు దీనుడిగా. ఇంకా కొందరు ఏమంటారంటే, అయ్యా మనలను ధనవంతులుగా చేయట కొరకే కదా ఆయన దరిద్రుడయ్యాడు, మనకు వస్త్రములు ధరింపజేయట కదా ఆయన వస్త్రహీనుడయ్యాడు, మనకు స్వస్థత నిచ్చుట కొరకే కదా ఆయన గాయం పాలయ్యాడు. 100% ఇది నిజం. కానీ ఆ ధనవంతుడితో నువ్వు గర్విష్ఠుడు కావాలని కాదు. ప్రైజ్ ది లార్డ్. 1000 రూపాయల్లో కూడా నీకు డ్రెస్ వస్తుంది, 25,000 కూడా నీకు డ్రెస్ వస్తుంది. 1000 రూపాయల డ్రెస్ వేసుకొని వెళ్ళినప్పుడు కూడా అయ్యా నమస్కారం సార్ అంటారు. 25,000 వేసుకొని వెళ్ళినా నమస్కారం సార్ అంటారు, అయ్యా వందనాలు అంటారు. 25,000 నీ డంబానికి, నీ గొప్పతనానికి, నీ దర్బానికి, నీ అతిశయానికే గుర్తు తప్ప వేరే దేనికి కాదు. అదే ఉంది వేసుకుంటున్నానని కాదు, బోధ ఏం చెప్తుందో దాన్ని బట్టి వేసుకో, దానిని బట్టి ధరించు. నాకు తెలిసిన గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు, వాళ్లకు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలియదు, కానీ వారి మెడలో 4 తులాల బంగారం ఉండదు, 3 తులాల బంగారం ఉండదు. ఆ తల్లులను నేను చూశాను, నాకు తెలుసు ఆ తల్లులు. ప్రైజ్ ది లార్డ్. 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, పరిచర్య కోసం ఖర్చు పెడుతున్నారు, సంఘాలు కడుతున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు, దేశమంతా తిరుగుతున్నారు.
కానీ పట్టుమని ఒక 25,000 రూపాయల చీర వాళ్ళు కట్టుకోగా ఆ తల్లిని నేను చూడలా. 10,000 రూపాయల శారీ కట్టడం నేను ఆ తల్లిలో చూడలా. 1 కోటి రూపాయల శారీ కట్టగల సామర్థ్యం ఉంది ఆమెకి, కానీ 10,000 రూపాయల శారీ కట్టడం ఆమె గురించి నేను చూడలా. ఆమె ఎంత సింపుల్గా ఉంటుందంటే, ఓ దేవా, ఎవరి సేవకురాలు అంటే మన వెనకెచ్చి కూర్చుంటే ఈమె నా సేవకురాలు అని అంత సింపుల్గా ఉంటుంది. అంత ఆస్తిపరురాలు, దేశం మొత్తం పరిచర్య చేస్తుంది, అంత సేవకురాలు. దేశం మొత్తం తిరుగుతున్నాడు ఆ సేవకుడు. పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి ఆయనకి, ఎంత ఖరీదైన సూట్లైనా వేయగలడు ఆయన. కానీ సాధారణమైన చొక్కా వేసుకొని వస్తాడు పిలిస్తే, ఆహ్వానిస్తే. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా గమనించండి. నీ మనస్సు, నీ హృదయము, నీ ఆలోచనలు నీ అలంకరణను బట్టి తెలిసిపోతుంది. నువ్వు వేసుకునే బట్టలను బట్టి తెలుస్తుంది. నీ చేతులకు పెట్టుకునే ఉంగరాలను బట్టి తెలుస్తుంది. ఒక్కొక్కరు ఉంటారు మహానుభావులు, 4 ఉంగరాలు 3 ఉంగరాలు ఎందుకు పెట్టుకున్నావు తెలీదు. ఈ చేతికో 4, ఆ చేతికో 4. పాస్టరే, సేవకుడే, ఎందుకయ్యా అవి? దేని గురించి పెట్టుకున్నావు? అందులో కొన్ని రాళ్ళు, మళ్ళీ దాని అర్థమేందో తెలీదు. లోకంలో ఉన్న వ్యర్థమైన పెంటంతా తీసుకొని సంఘంలో పూసుకోవడానికి మళ్ళీ వాక్యాన్ని అడ్డు చూపించడం ఎంత పాపిష్టోళ్ళంటే, యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి సాతాను, నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను. ప్రైజ్ ది లార్డ్. అవును, నేను దేవుని కుమారుడినే, చూడు నేను చేసుకొని తింటాను అని చేసుకొని తిన్నాడా? చెప్పండి. అవసరం లేదట్లా. నీకు నేను రుజువు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేనెవరో నాకు తెలుసు, నేను దానిని కలిగి ఉన్నాను. ఆమేన్. ఖరీదైన బట్టలు, ఖరీదైనటువంటి నగలు, ఖరీదైనటువంటి ఇళ్లలో ఉంటేనే మనకు విలువ వస్తుంది అని నువ్వు అనుకున్నావంటే నువ్వు ఇంకా క్రీస్తు సంబంధివి కాదు. తెలుసుకో. నిజంగా మీరు చూడండి, కొందరిని చూస్తుంటే వాళ్ళకి పిచ్చి మనసు. ఖరీదు 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 ఖరీదు. యేసుక్రీస్తు ప్రభు అంతా విడిచిపెట్టాడు. దీనుడుగా, దీన మనసు గలవాడిగా. ఒక్క మాట అంటే ఒక్కసారి ఇట్లా బొమ్మలు ఎత్తేస్తారు. దేనికి అంత పౌరుషం? దేనికి నీకు అంత రోషం? ఏ విషయమై నువ్వు రోషపడుతున్నావు? ఏ విషయం నీలో పౌరుషం కలుగుతుంది? ఏ విషయమై నువ్వు అంత గర్వంతో నీ హృదయం నింపుకున్నావు? తర్వాత గడియలు నీకు నాశనానికి కావా? దీనత్వమే కదా క్రీస్తు గుణము, దీనత్వమే కదా క్రీస్తు స్వభావము, తగ్గింపు మనసే కదా క్రీస్తు గుణము, స్వభావము. ఆ గుణాలను ప్రచురం చేయడానికి కదా మనము వెలుగులోకి పిలువబడ్డాం. దేవుని సంగమా, ఆయన పరిచర్య విధానం చూడండి. సమాజ మందిరంలోకి వెళ్ళాడు, అపవిత్ర ఆత్మ పట్టిన వాడిని ఒకరిని స్వస్థపరిచాడు. తర్వాత సీమోను ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడ వెళ్తే అక్కడ చెప్తున్నారు, అయ్యా సీమోను అత్తకు జ్వరం ఉందంటయ్యా అంటే, ఇప్పటిదాకా అదే కదా చేసింది, అక్కడ బిజీగా ఉన్నాను కదా, కాసేపు నాకు రెస్ట్ ఇవ్వండి, నాకు ప్రైవసీ లేదా? ప్రైవసీ కావాలంట కొందరికి, ప్రైవసీ ఉండాలి కొందరికి, ప్రత్యేకమైన సమయం కావాలి, ప్రత్యేకమైన గదులు కావాలి. ప్రైజ్ ది లార్డ్. సేవకులు అందరితో కలిసి భోజనం చేయరు. మీకు ఈ విషయం తెలుసా? అందరితో కలిసి భోజనం చేస్తే వాళ్ళ మహిమ తగ్గిపోతుంది, వాళ్ళ అభిషేకం తగ్గిపోతుంది. వాళ్ళకు సపరేట్గా పెడితేనే తింటారు. అందరితో పాటు మాకు డైరెక్ట్గా అడుగుతారు కొందరు. దేవుడు వాళ్ళను దీవించునుగాక. ఎంత ఆశో. సీమోను ఇంటిలోకి వెళ్ళగానే, అయ్యా సీమోను అత్తకు జ్వరంగా ఉందయ్యా అంటే వెంటనే ఆయనే వెళ్ళాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. సీమోను అత్త దగ్గరికి ఆయన ఆ తల్లి మరి బయట గదిలో ఉందా, పక్క గదిలో ఉందా, లోపల ఉందా, వెళ్ళి చేయితో ముట్టి పట్టి ఆయన లేపాడంట. ప్రైజ్ ది లార్డ్. అమ్మా లే అని ముట్టాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. తను ముట్టి ఆ తల్లిని స్వస్థపరిచాడు. ప్రైజ్ ది లార్డ్.
వెంటనే ఆ తల్లి లేచి వారికి పరిచర్య చేయడం ప్రారంభించింది. ఏం చేసి ఉంటుంది? బహుశా రొట్టెలు కాల్చడమో, కూరలు వండి వాళ్ళకి ఆహారం సిద్ధపరచడమో కదా, ఏదో చేసింది. అక్కడితో అయిపోయింది కదా. ఓకే, ఇది చాలు, ఇవాళ నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను, మీరు అందరు వెళ్ళిపోండి. ఇలా లేదు ఆయన మాట. నేను రెస్ట్ అలా లేడు ఆయన. తిరిగి ఏం చేస్తున్నాడంట, అక్కడ ఒకటి జరుగుతుంది. సాయంకాలము ప్రొద్దు గూకినప్పుడు జనులు, సకల రోగులను దయ్యం పట్టిన వారిని, ఈ విషయం అంతా తెలిసిపోయింది అక్కడ గలిలయలో. అంతటా తెలిసిపోగానే సాయంకాలం అయినప్పుడు ప్రొద్దు గూకినప్పుడు జనులు సకల రోగులను దయ్యం పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చి పట్టణమంతా ఆ ఇంటి వాకిట కూడి పడిన అనేకులను స్వస్థపరిచి అనేక మంది దయ్యములను వెళ్ళగొట్టి, నానా విధ రోగుల చేత పీడింపబడిన వాడి అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తను ఎరిగి ఉన్నందున ఆ దయ్యములను మాట్లాడనీయలేదు. తరువాత లేచి చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను. సీమోను అతనితో కూడా ఉన్న వారు. చాలు, ప్రైజ్ ది లార్డ్. ఎట్లా ఉన్నాడు ప్రభు పరిచర్య చూడండి. ఆమేన్. నిజంగా నమ్మండి దేవుని సంగమా, దేవుని ఆత్మచేత ఎవరు నింపబడతారో, మీకు గ్రహింపు కోసం చెప్తున్నాను, దేవుని ఆత్మచేత ఎవరు నింపబడతారో వాళ్ళు ఎక్కువ విశ్రాంతి అడగరు. ప్రైజ్ ది లార్డ్. తీసుకోవాలన్న ఆశ కూడా ఉండదు. ఈ శరీరం అలసిపోయి నిద్ర రావాల్సిందే తప్ప నాకు కొంచెం రెస్ట్ కావాలి అన్న మాట వారి నోట రాదు. ఇది నిజం. నిజముగా అభిషేకింపబడిన దైవజనులు, అభిషేకింపబడిన దేవుని ఆత్మగల దేవుని సేవకులు ఎవరైనా సరే, ఇక్కడ ఆయన అలసిపోవటంలా, నిద్రపోతాడు, పడుకున్నాడు. అక్కడ వాకిట్లో మొత్తం ఉన్నారంట. సమాజ మందిరంలో వాక్యం బోధించాడు, అక్కడ స్వస్థ కార్యాలు చేశాడు. ఒకటి రాయబడింది. తర్వాత ఇంటిలోకి వచ్చాడు. సీమోను అత్త జ్వరంతో ఉంది. అమ్మను ముట్టి స్వస్థపరిచి అమ్మను లేపి అమ్మను బాగు చేశాడు. తర్వాత భోజనం చేశారు. కొద్దిగా అక్కడ అలా విశ్రాంతి తీసుకుంటున్నారో లేదో, ప్రొద్దుగూకగానే జనాలు, వాకిట నిండా రోగులు, అపవిత్రాత్మలు పట్టినవారు. అయ్యా రేపు రండి, ఇవాళ వద్దు, నేను ప్రార్థన చేయను అన్నాడా? లేదు. స్వస్థత ప్రార్థనలు ఈయన అలిసిపోయిన రేపు రండి అనలేదు. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తున్నారో ఒక్కరు తృణీకరించట్లా, త్రోసిపుచ్చట్లా. ఆయన వచ్చిన వారందరినీ ఆయన ఏం చేస్తున్నాడు? రోగులని చెప్పండి, నోటితో చెప్పండి. రోగులను స్వస్థపరుస్తున్నాడు. అపవిత్ర ఆత్మలు పట్టిన వారిని విడుదల కలగజేస్తున్నాడు. ఇలా చేస్తూ 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 ప్రొద్దుగూకిన తర్వాత చీకటి పడుతున్న వేళ అంతమంది వచ్చుంటే నాకు తెలిసి ఏ రాత్రి దాకా జరిగిందో అక్కడ ప్రక్రియ అంతా. ప్రైజ్ ది లార్డ్ కదా. ఎన్ని గంటలు పడుకున్నాడో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మరలా చీకటి ఉండగానే పెందలకడ రాత్రి ఉన్నప్పుడే లేచి ప్రార్థన చేసుకోవడానికి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. తినే ఆహారం కాదు, ఆత్మ గలవాడికి బలము ప్రార్థననే బలము. ఆమేన్. ఆహారం తింటే బలం కాదు, ప్రార్థనలో గడిపితే బలం, ప్రార్థనలో గడిపితే శక్తి. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, దేవుని పరిచర్య, యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్య అంతా ఇలా ఉంది. దీనుడిగా, యథార్థవంతుడిగా, కనికర సంపన్నుడిగా, కృపగలవాడిగా, దయగలవాడిగా, జ్ఞానం గలవాడిగా, ఆత్మ గలవాడిగా ఆయన పరిచర్య చేస్తూ స్వస్థపరుస్తూ అడిగిన కొందరిని, అడగని వారిని కొందరిని అలా 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 కార్యాలు చేస్తూ నిరాడంబరముగా ఉన్నాడు. మరలా ఆయన ఏ హంగులు ఆర్భాటాలు లేవు. ఆయన బట్టలు మోయడానికి ఒక సేవకుడు ఉన్నాడా?
ఆయన బట్టలు మోయడానికి ఒక సేవకుడు ఉన్నాడు ఎవరైనా? లేరు. ఆయన నడుస్తున్న నడక, ఆయన మాట్లాడుతున్న మాట, ఆయన చేస్తున్న పరిచర్య ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథము బోధ. ఆమేన్. అపోస్తులు నడిచిన నడక, అపోస్తులు బోధించిన బోధ, అపోస్తులు ప్రవర్తించిన ప్రవర్తన, అపోస్తులు మాట్లాడిన మాటలు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథము బోధ. ఆమేన్. ఎస్. దేవుని సంగమా, ప్లీజ్ నేను దయచేసి చెప్తున్నాను, తమ్ముడు చెల్లి, ఎక్కడి నుంచి నువ్వు చూస్తున్నా, నువ్వు జీవించే నీ జీవితము ఇంకొకరికి సాక్ష్యంగా మారుతుంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వేసే సూటు, బూటు, బట్టలు, చీరలు, నగలు, పాపిష్టి బతుకు బతికితే నువ్వు ఎదుటి వాళ్ళకి ఏం సాక్ష్యం ఇస్తావు? ఏం సాక్ష్యం ఇస్తావు? నా దగ్గర ఒక చంటి బిడ్డను తీసుకుని ఒక తల్లి వచ్చింది. ఫుల్ జలుబు, దగ్గు, జ్వరం విపరీతంగా. చూసి మందులు రాస్తున్నాను. అమ్మా 3-4 రోజుల వరకు జాగ్రత్తగా ఈ మందులు వేయి, లోపలంతా నిమ్ము చేరింది, జాగ్రత్త, చల్లగాలికి తిప్పొద్దు, అది ఇదని చెప్తున్నాను. వాళ్ళ నాన్న అన్నాడు, సార్ రేపే వాడి బర్త్డే సార్ అన్నాడు. బర్త్డే సార్ రేపు వాడికి. నేను అన్నాను, బర్త్డే సెలబ్రేషన్ చేయకండి, కేకులు వీకులు కట్ చేయకండి, ఆ కేకులు తినిపిస్తారు వీడికి, వీడి కఫం పెరిగిపోయి అడ్మిట్ చేయాల్సి వస్తుంది అంటే, సార్ బర్త్డే వద్దని వాడికి గత 4-5 రోజుల నుంచి, వారం రోజుల నుంచి జ్వరం వస్తుందని నేను గగ్గోలు పెడుతూనే ఉన్నాను సార్ ఇంట్లో, కానీ ఆమె వినట్లేదు సార్ అని వాళ్ళ భార్య వైపు చూపించాడు. నేను అన్నాను, ఏందమ్మా నీ పిచ్చి అంటే, మా తోటికోడలు వాళ్ళ కొడుకుకి ఎంత బర్త్డే చేసింది తెలుసా సార్ నీకు అంది. నిజంగా చెప్తున్నాను, నాకు ఎట్లా కోపం అంటే, నిప్పులుంటే ఆ నెత్తి మీద పోసేయాలనిపిస్తుంది నాకు. ఇంకా ఆ నిప్పులు ఆ నెత్తి మీద పోస్తుంటే కాలుతా ఉండాలి, గంతులు వేస్తుండాలి. ఆమె అంత కోపం వస్తుంది నాకు అట్లాంటి మనుషులను చూస్తే. నిజంగా ఎంత పాపిష్టిది, ఎంత పాపిష్టి బతుకుతుంది. దరిద్రం ముఖంది కాకపోతే, నీచురాలు కాకపోతే నీ కొడుకు నిప్పుల కుంపట్లో వేస్తావా నీ పోటీతనంతో? వాళ్ళు చేసుకున్నారు, ఆ ఆరోగ్యాలు బాగున్నాయి, పరిస్థితులు బాగున్నాయి, నీ కొడుకు నిమ్ముతో ఉన్నాడు, ఉదయం సాయంత్రం నెమ్లేషన్ పెట్టమని చెప్తున్నాను. రేపు పొద్దున నువ్వు కేకు కానీ తినిపిస్తే వాడు హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి. నిమ్ము ఎక్కువై హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అద్దాలలో పెట్టి ఎంతమంది ప్రాణాలు పోతాయో తెలుసా? వాళ్ళ గ్రోత్ పడిపోతుంది, వాళ్ళు ఎదగరు. ఇవేమన్నా ఆలోచనలు ఉన్నాయా అంటే పోటీతత్వం. మా తోటి కోడలు ఎంత గ్రాండ్గా చేసిందో తెలుసా సార్ వాళ్ళ కొడుకు ఫంక్షన్, నా కొడుకుది నేను చేయకపోతే ఎట్లా అని నన్ను ప్రశ్నించింది. తిట్టాను, నేను గట్టిగా తిట్టాను. నన్నేమీ ఊరుకోలేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదని తిట్టాను. అన్నమే తింటున్నావు కదా అన్నట్టుగానే తిట్టాను. ఏమనుకుంటున్నావు? నీ బిడ్డను ఎవరి మీద పోటీకి పోయి నీ బిడ్డను ఇది చేస్తావా అంటే, మనుషుల స్వభావం చూడండి, ఎంత పోటీతత్వం. ఎదుటి వాళ్ళు ఏ షూస్ కొన్నారు, ఆ షూస్. ఆయన ఏ వాచ్ పెట్టాడు, ఆ వాచ్. ఆయన ఏ కళ్ళజోడు వాడుతున్నాడు, అదే కళ్ళజోడు. ఆయన ఏ చెప్పులు కొన్నాడు, అదే చెప్పులు. ఆయన ఏ డ్రెస్ కొంటున్నాడు, ఏం బ్రాండ్ అది, ఎంత ఖరీదు, మినిమం ఆ ఖరీదు ఉండాలి మనకు. ఎందుకు ఇంత పోటీ? నువ్వు పోటీ ఎవరితో పడాలో తెలుసా? నువ్వు పోటీ పడటానికి ఒక్కటే ఒక్క క్యారెక్టర్ ఉంది, ఒక్కడే ఉన్నాడు. నువ్వు పోటీ పడాలంటే, ఆ పోటీ పడి నువ్వు దిద్దుకోవాలంటే, మార్చుకోవాలంటే ఒక్కడే ఒక క్యారెక్టర్ ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. ఆయన తరువాత బైబిల్ గ్రంథంలో ఆయననే కాదు, మీరు నన్ను చూసినా నేర్చుకోవచ్చు, నన్ను వెంబడించినా ఆయన దగ్గరికే వస్తారని మరలా ఇంకొక ఆయన, మనలాంటి సాధారణమైన మనిషి సాక్ష్యం ఇచ్చాడు. ఆయనే పౌలు, అపోస్తులుడైన పరిశుద్ధ పౌలు. మీరు యేసుక్రీస్తునే కాదు, నన్ను వెంబడించినా మీరు అక్కడికి వస్తారు. ఎట్లా జీవించుంటాడు ఆయన? ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు రాజులతో, సేనాధిపతులతో, సైన్యాధిపతులతో, మంత్రులతో చర్చలు, గుడారాలు, నివాసాలు, పనివాళ్ళు. వీరుడు, శూరుడు, కత్తి పట్టుకున్న వీరుడు ఆయన. ఎవరు? సౌలు. తరువాత ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడో ఆయనకు కూడా తెలియదు. బెత్తంతో తిన్నాడు, పిడిగుద్దులతో తిన్నాడు, రాళ్లతో తిన్నాడు, బందీ అయ్యాడు చెరసాలలో ఎన్నోసార్లు, పలుమార్లు చెరసాలలో, పలుమార్లు పస్తులు, పలుమార్లు ఉపవాసాలు, పలుమార్లు బట్టలు లేక, సరైన బట్టలు లేవు.
నా దేవుడు రాజు కాబట్టి నేను ఒక సూట్ వేస్తా, నేను ఒక బూట్ వేస్తా, నేను ఒక కిరీటం ధరింపజేస్తా. మరి నీ దేవుడు రాజు ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు, పెట్టుకో. ముళ్ళ కిరీటం పుచ్చుతూ ఉంటాయి నెత్తిలో, పెట్టాలి. ఇలాంటి ఈ మాటలు చెప్పి బోధకులు చెప్పే ఆ బోధకుడు ముళ్ళ కిరీటం పెట్టుకొని బోధించాలి. ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడుగా. ఏ కిరీటం పెట్టుకున్నాడు ఆయన? ముళ్ళ కిరీటం. ముళ్ళ కిరీటం అనకూడదు, అది కిరీటమా? పెట్టారుగా, గాయపరచబడ్డాడుగా, మరి అది పెట్టుకో. ఆయనేగా రాజు, మన రాజు. ఆయనేనా కాదా మన రాజు? మరి ఆయనను చూసినప్పుడు ఏం నేర్చుకోవాలి? దీనత్వం, యథార్థత, తగ్గింపు, సమయస్ఫూర్తి, ఓపిక, సహనం, క్షమించటం, ప్రేమించటం. ప్రైజ్ ది లార్డ్. మధ్యాహ్నం సమాజ మందిరంలో పరిచర్య, సాయంత్రం అవుతుంది. పేతురు ఇంట్లోకి, సీమోన్ ఇంట్లోకి వస్తే అక్కడ అత్తగా ప్రార్థన చేసి అక్కడ ఆయన భోంచేసుకొని కొంచెం అలా రిలాక్స్ అవుతున్న సమయంలో గుంపులు జనం, వాకిటంతా జనం. దేవుడికి స్తోత్రం. అందరినీ స్వస్థత, పరిచర్య. అయ్యా ఇవాళ దినమంతా పరిచర్య అయిందయ్యా, రేపు రండి. అలా లేదు అక్కడ. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఇదంతే వచ్చారు. ఓకే, వాళ్ళంతలో వాళ్ళు వచ్చారు కాబట్టి ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఈయన వారి విషయమై ప్రార్థన చేసి స్వస్థపరిచి వారిని పంపించాడు. నాయనా, మధ్యరాత్రి దాకా నేను ప్రార్థనలు, స్వస్థతలు ఇవే అయిపోయినాయి కదా, అలసిపోయినాయి కదా, మీరెవరు నన్ను లేపొద్దు. రేపు పొద్దున 10-11 ప్రాంతంలో నేను లేస్తా, ఆ ప్రాంతంలో లేపండి, కొంచెం నేను నిద్ర బాగపోతా అని కానీ చెప్పి పడుకున్నాడా? బహుశా 12 అయిందో 1 గంట అయిందో ఆ కార్యాలు అయ్యే వరకు. తెల్లవారక మునిపే మరలా ఆయన ప్రార్థనలకు వెళ్ళిపోయాడు అరణ్యంలోకి. ఓ దేవా స్తోత్రం. అంటే పరిశుద్ధాత్మ మనలను ఎలాగంటే, ప్రైజ్ ది లార్డ్, ఈ లోకంలో 100 ఏళ్ళు బతుకు బిడ్డ సుఖంగా. నువ్వు అందుకేరా, నువ్వు బతకడానికి సుఖపడటానికే బతికావు ఇక్కడ. అందుకే నేను నీ మీదకి వచ్చా. అలా నడిపించాడు పరిశుద్ధాత్ముడు. ప్రైజ్ ది లార్డ్. నా మాట వినపడుతుందా మీకు? నా వైపు చూడండి. అదొక పాట ఉంటుంది, ఏదో పాట, అది నాకు అది సినిమా పాటే. సుఖపడరా జీవితం అని ఏదో పాడుతూ ఉంటారు ఆ పాట కదా. అనుభవించు రాజా, అనుభవించు రాజా, అనుభవించు రాజా అని పాడుతూ ఉంటారు. అనుభవించు రాజా అని సుఖం, అనుభవించు రాజా, అనుభవించు రాజా. ఏ సుఖం? లగ్జరీ సుఖం. దేవుని సంగమా, పరిశుద్ధాత్ముడు అనుభవించు రాజా పాడాడు. నాన్న పాడడా, పాట పాడు. మోకరించు రాజా అని పాడతాడు. ప్రైజ్ ది లార్డ్. మోకరించు ప్రభా, నాకు కొంచెం పడుకోవాలనిపిస్తుంది ప్రభా, నేను శక్తిని ఇస్తాను, నువ్వు మోకరించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ఆమేన్. విశ్రాంతి ఇవ్వడు, దొరికిన విశ్రాంతిలోనే బలం కలగజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మహానుభావుడు పౌలు గారు మాంసం తినేవాడు కాదు. పౌలు గారు ఏంటి? వెజిటేరియన్. ప్రైజ్ ది లార్డ్. ఆయన వెజిటేరియన్. కానీ ఎన్ని దెబ్బలు తిన్నా కానీ ఆ బలం ఎక్కడి నుంచి వచ్చేదో తెలియదు. మళ్ళీ వెళ్ళిపోయేవాడు పరిచర్యకి, మళ్ళీ వెళ్ళిపోయేవాడు. అయ్యా నిన్నే రాళ్ళతో కొట్టారు వాళ్ళు మిమ్మల్ని, మళ్ళీ అటువైపు వెళ్తానంటారు ఏంటయ్యా అంటే, ఒరే నేను ప్రాణం పెట్టడానికి నేను సిద్ధపడి ఉంటే రాళ్ళతో కొడతారని మీరు నాతో చెప్తారేంటి? ప్రైజ్ ది లార్డ్. సిద్ధం అంటే పరిశుద్ధాత్ముడి చేత ఆయన నడిపింపబడుతూ సుఖభోగాల వైపు నడిపింపబడలేదు. కానీ దేవుని పరిచర్య కొరకు అలసిపోవడానికి, పోరాడటానికి, పరిగెత్తడానికి, ఉపవాసాలు ఉండటానికి, రాత్రింబగలు కొందరు ద్రోహులు, కొందరు విశ్వాసులలో ద్రోహులు కొట్టారంట, కొందరు యూదులలో కొందరు ద్రోహులు కొట్టారంట, కొందరు దారి దొంగలు కాసి కొట్టారంట పౌలు గారిని. అయ్యా ఇంతమంది కొట్టారు కదా, ఎన్ని ఎముకలు ఇరిగి ఏ హాస్పిటల్లో పడ్డారయ్యా అంటే, ఏం లేదు, దేవుడికి స్తోత్రం కలుగును గాక, ఆయన కృప ఉందిగా, స్వస్థత పొందుకుంటున్నాడు, పరిచర్య చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా,
నీవు ఎప్పుడైతే దేవుని ఆత్మచేత నింపబడతావో, నడిపింపబడతావో, నువ్వు ఇంకా 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 ఉజ్జీవింపబడుతుంటావు. ఎనర్జీ నీలో జనరేట్ అవుతుంటుంది. విశ్రాంతి తీసుకో అని అవతలలో అనాలి, కానీ నీకు అడిగే మనసు రాదంతే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది యేసుక్రీస్తులో జరిగింది, అపోస్తులలో జరిగింది. దేవుడి ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది మీ దగ్గర రావటానికి, మిమ్మల్ని నడిపించడానికి, మీకు బోధించడానికి. హో ప్రభువా, ఆయన నడిపింపు అలా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆదివారం బోధ, ఆదివారం కదా వాక్యం చెప్పేది, శనివారం దాకా హాయిగా ఒకరోజు చేపలు, ఒకరోజు కోడి, ఒకరోజు మేక. ఇలా లేదు బైబిల్లో, ఇలా లేదు అపోస్తుల్లో, ఇలా లేదు కడమ శిష్యులలో, ఇలా లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరిచర్య చేయలేదు, అపోస్తులు ఆ పరిచర్య చేయలేదు, కడమ అపోస్తుల శిష్యులు ఆ పరిచర్య చేయలేదు. మనము ఆ పరిచర్య చేయటానికి, అలా బ్రతకడానికి మనం పిలువబడలేదు. మనం పిలువబడింది క్రీస్తు పేరిట, ఆయన పేరిట మనము పరిగెత్తడానికి, పనిచేయడానికి, అలసిపోవడానికి, తిరిగి ఆయనలో బలం పొందుకొని మరల పరిగెత్తడానికి, అందుకు పిలువబడ్డాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, పరిశుద్ధాత్మ మనల్ని బలపరిచే కొద్దీ మనం బలం పొందుకుంటూ ఆయన మహిమ కొరకు ప్రయాసపడాలి, ఆయన సన్నిధిలో పనిచేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన సమస్తం విడిచిపెట్టి వచ్చాడు. మనం మనసులో ఏమర్థం చేసుకోవాలో తెలుసా? మనము ఏది కూడా మనది కాదన్నట్టుగా మనం బ్రతకాలి. ఆమేన్. మనది కాదన్నట్టుగా. పెద్ద ఇల్లుందా, లేదన్నట్టుగా ఉండు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. గొప్ప ఆస్తిపరుడువా, ఏముందయ్యా నాకు ఈ దేనికి ఉపయోగం అయ్యా? ఈ రాత్రి నన్ను దేవుడు పిలిస్తే ఈ ఆస్తి నన్ను ఆపుతుందా? నేను ఇక్కడ ఉండగలనా? అదంతా ఓకే ఉంది, కాదనట్లేదు, కానీ అది నాకు గొప్ప కాదు, అది నా గురి కాదు. నా గురి నా ప్రభువే, నా అతిశయం నా ప్రభువే. ప్రైజ్ ది లార్డ్. ఆస్తి గలవాడిలా మాట్లాడాలి, అందం గలవాడిలా మాట్లాడాలి. ఈ లోకంలో ఎన్నో విషయాల్లో దీవింపబడిన వాడు కూడా ఇలాగే మాట్లాడాలి. ఆమేన్. ఆడంబరాలు, హంగులు, ఆర్భాటాలు, గొప్పలకు పోవద్దు. ఎవరైనా చూసినప్పుడు వావ్, ప్రైజ్ ది లార్డ్, ఇలా ఉంటే బాగుంటుంది నాకు. ఆమేన్. నిన్ను ఎవరైనా చూసినప్పుడు నీలా ఉంటే బాగుంటుంది అనే ఒక మాదిరితనం నీలో రావాలి. ప్రైజ్ ది లార్డ్. నీలో ఏం రావాలి? ఒక మాదిరితనం రావాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, మేము మీ మధ్యలో ఎలా జీవించామో మీకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. మేము ఎలా నడుచుకున్నామో మీ మధ్యలో మీకు తెలుసు. మేము మీకు మాదిరి అయి ఉన్నాము, మీ మధ్యలో మేము జీవించాం. ఎస్, మమ్మల్ని పోలి నడుచుకోండి. యేసుక్రీస్తు ప్రభు మనకు మాదిరి అయి ఉన్నాడు. ఆమేన్. బైబిల్ సెలవిస్తుంది, యేసుక్రీస్తు ప్రభు మనకు మాదిరి అయి ఉన్నాడు. మనం ఆయనను పోలి నడుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనకు మాదిరి. యేసుక్రీస్తు ప్రభు అక్కర్లేదు, అపోస్తుల బోధ అక్కర్లేదు. డబ్బు, గొప్పతనం, డంబం, పొగడాలి. అయ్యో, అతిశయం, గొప్ప. ఎందుకో తెలుసా? నువ్వు ఇంకా దేవుణ్ణి తెలుసుకోలేదు, దేవుణ్ణి కలుసుకోలేదు. నువ్వు తెలుసుకొని ఆయనను కలుసుకుంటే నీ బ్రతుకు పౌలు మారినట్టు నువ్వు మారిపోతావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వశక్తిమంతుడా, దేవా నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయనా ప్రభువా, నీ దాసుడిగా యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. దేవా, నిన్ను ఎరిగి నిన్ను కలిగి జీవిస్తున్నామని సాక్ష్యం ఇచ్చేవారు అనేకులు అయ్యారు, కానీ నిజముగా నిన్ను ఎరిగిన వారై, నిజముగా నిన్ను కలిగిన వారై జీవించటం లేదు ప్రభువా. నాయన, సేవకులు అనబడిన వారు సైతం ప్రభువా, క్రైస్తవ సమాజములో అనేకులు వారి డంబాల కొరకు, వారి గొప్పల కొరకే వారు
తండ్రి నీ మాటలను నీ బోధన వక్రీకరిస్తున్నారే తప్ప దీనత్వము, యథార్థత, సాత్వికము, తగ్గింపు వారు బోధించట్లేదు ప్రభా. ఇదిగో నాయన, మరి నీ దాసుడనైనా నేను యేసుక్రీస్తు నామములో తండ్రి ఇప్పటి వరకు దేవా మరి నీ బిడ్డలతో ఇట్టి మాటలు ధ్యానించుటకు పరిశుద్ధాత్ముడా నీవు చేసిన సహాయమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీవే మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నాం దేవా. ఇదిగో దేవా, బిడ్డలు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వారందరిలో ప్రభా నీ గుణములు ప్రచురమవును గాక, నీ స్వభావము ప్రచురమవును గాక, నీ గుణాతిశయములు వారు ప్రచురించుదురు గాక. ఒక మాదిరికరమైన జీవితము సేవకులైన, విశ్వాసులైన నాయనా, ఒక మాదిరికరమైన జీవితము సంఘ నాయకులు, సేవకులు సంఘమునకు మాదిరిగాను, సంఘములో ఉన్న విశ్వాసులు లోకమునకు మాదిరిగాను జీవించుదురుగాక. ఆ మాదిరికరమైన జీవితం ద్వారా, ఆ సాక్ష్యం ద్వారా ప్రభు అయిన దేవా నీ నామానికి మహిమ కలుగును గాక. అటు కృపటి ధన్యత మాకందరికీ దయచేయమని, యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా చూస్తున్న బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.